ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ప్రియ భగవద్బంధువులారా, మన మోహనవాణి ఛానల్ వీక్షకులందరికీ కూడా మునుముందుగా నా యొక్క నాగపంచమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. వింటూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు నమస్కారాలు. ఈరోజు నాగపంచమి. ఆ రోజున మనం ఎలా జరుపుకోవాలి, ఎందుకు జరుపుకోవాలి మొదలైనటువంటి విశేషాలని ఈ వీడియోలో మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాం. మన హిందూ సంప్రదాయంలో శ్రావణ మాసానికి ఆ తర్వాత వచ్చే కార్తీక మాసానికి చాలా చాలా విశిష్టత ఉంది. శ్రావణ మాసంలో ముఖ్యంగా వరలక్ష్మి వ్రతం, అలాగే మంగళగౌరి వ్రతాలు ఎక్కువగా చేసుకుంటాం. అదే కార్తీక మాసం వచ్చేసరికి శివుడికి కేశవుడికి ఇద్దరికి ప్రీతికరమైనటువంటి మాసం కాబట్టి శివకేశవులకి భేదభావం ఏం పాటించకుండా ఇద్దరికి ఆరాధనలు చేసుకుంటాం. ఇక్కడ కార్తీక మాసంలో అయితే నాగుల చవితి పండగ వస్తుంది, కార్తీక శుక్ల చవితి రోజు. అలాగే శ్రావణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే పంచమి తిథి నాగపంచమి అని పేరు దానికి. ఈ సంవత్సరం ఈ నాగపంచమి ఆగస్టు 17వ తేదీ సోమవారం నాడు వస్తుంది. ఈ రోజున శ్రావణ మాసంలో సోమవారం కూడా రావడం వల్ల ఈ పండుగకి మరింత ప్రత్యేకత సంతరించుకుంది. అదే సమయంలో ఈ ఏడాది నాగపంచమి రోజు అరుదైనటువంటి యోగాలు కూడా కలిసి వస్తున్నాయి. అదొక విశేషం అండి. రవి శుభ శుక్ల యోగాలు కలయిక ఈ నాగపంచమి రాబోతోంది. జ్యోతిష్శాస్త్ర నియమాల ప్రకారం ఇటువంటి శుభయోగాల సమయంలో చేసే పూజలు, పుణ్య కార్యక్రమాలు, దాన ధర్మాలు తొందరగా ఫలిస్తాయి అని చెప్తున్నారు. పరమేశ్వరుడి యొక్క మెడలో సదా ఆభరణంగా ఉండేటటువంటి నాగదేవత. అంతేకాదు విష్ణుమూర్తికి నిరంతరము పాన్పుగా ఉంటాడు ఆదిశేషుడు. శివుడి మెడలో ఆ ఆదిశేషుడు తమ్ముడైనటువంటి వాసుకి ఉంటాడు. ఇద్దరు నాగులే. అలాగే గణపతి దగ్గరకు వచ్చేసరికి నాగుపామును యజ్ఞోపవీతంగా ధరిస్తాడు ఆయన. చూడండి. కాబట్టి మన దేవతలకి ఈ సర్పాలకి చాలా చాలా అవినాభావ సంబంధం ఉంది. సర్పాన్ని ఏమంటారంటే కుండలిని శక్తికి ప్రతీకగా చెబుతారు. 3 చుట్టలు చుట్టుకొని పైన పడగలాగా ఉంటుంది కదా, అది కుండలిని శక్తి అంటారు. అంటే నాగదేవతను ఆరాధించడం వల్ల మనలో ఉండే కుండలిని శక్తి జాగృతం అవుతుంది అనేది దీనికి అంతరార్థంగా చెబుతారు. అలాగే ఈ నాగదేవతను పూజించటం వల్ల శివపార్వతులు, విష్ణువు అందరూ కూడా అనుగ్రహిస్తారు అని భక్తులకి నమ్మకం. పంచాంగం చూస్తే శ్రావణ మాసం శుక్లపక్ష పంచమి తిథి ఆగస్టు 16వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 1:22 మొదలవుతుంది. మరుసటి రోజు అంటే సోమవారం మధ్యాహ్నం 1:30 వరకు ఉన్నది. అయితే సూర్యోదయానికి తిథి ఉన్న సమయాన్నే మనం పూజలకి, వ్రతాలకి ప్రామాణికంగా తీసుకుంటాం ఆనవాయితీగా వస్తున్నందున సోమవారం రోజే నాగపంచమి పండగ మనం జరుపుకోవాలి. ఈ పర్వదినం రోజు నాగులను ఆరాధించడానికి శుభముహూర్తం ఏమిటి అంటే 17వ తేదీ ఉదయం 6:46 నుంచి
9:37 వరకు శుభ సమయం ఉన్నదండి. 6:30 నుంచి 9:37 దాకా ఈ వ్యవధిలో పూజలు పూర్తి చేయటం అనేది అత్యంత శ్రేయస్కరం. ఈ సమయంలో పుట్టలో పాలు పోయడం, అలాగే నాగరాజస్వామి యొక్క విగ్రహాలకి పాలాభిషేకం చేయడం, అలాగే చిమ్మిలి ఉండలు నైవేద్యం పెట్టడం మంచి ఫలితాలు ఇస్తాయని చెప్తున్నారండి. అలాగే అలా చేసిన వాళ్ళకి జాతక దోషాలు పూర్తిగా తొలగిపోతాయి. తద్వారా సంతాన ప్రాప్తి లేని వాళ్ళకి సంతానం కలుగుతుందని, పుట్టిన సంతానం నిలబడకపోతే వాళ్ళ ఆయుర్దాయం బాగుంటుందని కూడా పండితులు చెబుతున్నారండి. మరి ఏం చేయాలి ఈ పండగ రోజు? ఏ పండగ అయినా సరే తెల్లవారుజామునే నిద్ర లేవాలి. తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి అభ్యంగన స్నానం చేయాలి, అంటే తలంటు స్నానం. ఆ తరువాత చక్కగా ఉతికినటువంటి మడి వస్త్రాలు ధరించి పొడివి నాగదేవత విగ్రహానికి కానీ పుట్టలో కానీ పాలు పోయాలి. ఏది 6:30 తర్వాత. స్నానం మాత్రం ముందే పూర్తి చేయాలి. అయితే ఈ పుట్టకి పాలు పోసేటప్పుడు పసుపు, చందనం, పువ్వులు, తేనె, కుంకుమతో పాటుగా అలంకరించి ఆ తరువాత పాలతో అభిషేకం చేయాలి. ఆ తరువాత చిమ్మిలి నివేదనగా పెట్టాలి. మా ఊళ్ళల్లో అయితే ఈ రెడ్లు ఎక్కువగా ఉండే ప్రాంతంలో ఉన్న ఈ పుట్టలు కోడిగుడ్లు నైవేద్యం పెట్టడం అనేది ఒక ఆచారంగా వస్తుంది అక్కడ. అంటే పాములు ఈ గుడ్లు అవి తింటాయి కాబట్టి. సరే, అలాగే ఇంటికి రక్షణగా ఇంటికి ముందర మన వాకిలి దగ్గర రక్షణ గుర్తులుగా ద్వారాల దగ్గర పసుపు లేదా చందనాన్ని ఉపయోగించి పాము యొక్క ఆకృతులను బొమ్మగా వేయాలి. అలాగే నాగేంద్ర స్వామి యొక్క మంత్రాలని జపించటం, నాగపంచమి వ్రత కథని పఠించడం అత్యంత శ్రేయస్కరమని మన పెద్దవాళ్ళు చెబుతూ ఉన్నారు. పురాణాల ప్రకారం అనంతుడు, వాసుకి, పద్ముడు, మహాపద్ముడు, తక్షకుడు, కర్కోటకుడు, శంఖుడు, ధృతరాష్ట్రుడు మొదలైనటువంటి పాములు 1000 ఉన్నాయి. ఈ 1000 దేవతా సర్పాలు. కశ్యప ప్రజాపతికి 13 భార్యలలో ఒకటైనటువంటి కద్రువకి కలిగినటువంటి సంతానం. అందుకనే వీళ్ళని కాద్రవేయులు అని పిలుస్తారు. ఈ పాముల పేర్లు చెప్పి మనం పూజలు చేయాలి. ఇది అనాదిగా వస్తున్నటువంటి ఆచారం అండి. ఎవడి జాతకంలో అయితే రాహుకేతు ప్రభావాలు లేదా కాళసర్ప దోషాలు ఉంటాయో అటువంటి వాళ్ళు తప్పకుండా నాగపంచమి రోజున నాగదేవతను ఆరాధన చేస్తే వాటి యొక్క తీవ్రత తగ్గిపోతుంది. ఇది జ్యోతిష్ శాస్త్రం చెప్పే మాట. అంతేకాదు సర్పాల భయం నశించిపోతుంది. గృహంలో సుఖశాంతులు వెళ్లి విరుస్తాయి. ఐశ్వర్యం తాండవిస్తుంది ఆ ఇంట్లో. ఒక సంప్రదాయంగా మాత్రమే కాకుండా ప్రతి మనిషికి ప్రకృతికి మధ్య ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసే పవిత్రమైనటువంటి రోజుగా దీన్ని భావించాలి మనం. ఈ నాగుపాములు కావచ్చు, లేకపోతే అన్నీ విషపూరితం కాదు, విషపూరితం కాని జాతులు ఎన్నో ఉన్నాయి. ఈ పాములకు ఆహారం ఏంటి? సహజంగా ఎలకలు. ఈ ఎలకలు ఎవరికి విరోధులు? రైతులకి. అందుకనే పొలాల్లో ఈ పాములు సంచరిస్తూ ఉంటాయి. ఈ పుట్టలు పొలాల్లోనే ఉంటాయి. ఈ నాగుపాముకి ఆహారం ఎలక కాబట్టి ఆ ఎలకల్ని తినేసి రైతుకి మేలు చేస్తుంది. అంటే ప్రకృతిలో ఒక సమతౌల్యాన్ని నిలబెట్టడానికి మనకి ఈ నాగుపాముల వల్ల లేదు మిగతా సర్పాల వల్ల మనకి ప్రయోజనం కలుగుతుంది. మరి వాటి పట్ల మనకి ఒక కృతజ్ఞత ఉండాలి కదా. ఆ కృతజ్ఞతని చెల్లించుకోవటానికే సంవత్సరంలో ఒక 2 రోజులు నాగపంచమి, నాగుల చవితి, ఈ 2 రోజుల్లో కూడా పుట్టల దగ్గరికి వెళ్ళి
అక్కడ చక్కగా చిమ్మి అక్కడ ఆవు పేడ కలిపిన నీళ్లతోటి కళ్ళాపి చల్లి ముగ్గులు వేసి మరి ఆ నాగమయ్యకి చక్కగా నివేదనలు చెల్లించటం అనేది ఒక ఆచారంగా వస్తున్నది. ఇది మేము కార్తీక మాసంలో తప్పకుండా మా ఊళ్ళోనే ఉంటాం, జాండ్రపేటలోని. అప్పుడు తప్పకుండా మాకు ఒక 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి ఈ పుట్టలు. అక్కడ అప్పటికి శుభ్రంగా అంతా బాగు చేసి పల్లేరుకాయలు అవన్నీ లేకుండా చేసి భక్తుల కోసం ఎన్నో ఏర్పాట్లు చేస్తారు. అలాగే అక్కడ ఆవు పాలు కూడా ఉచితంగా సప్లై చేస్తారు కార్యకర్తలు. అలాంటి అద్భుతమైన పండగ రేపు మనకి ఆగస్టు 17వ తేదీ మనం జరుపుకోబోతున్నాం. ఇప్పుడు మరికొన్ని విశేషాలు మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను. ఒకానొకప్పుడు ఈ నాగజాతికి బ్రహ్మదేవుడు శాపం ఇచ్చాడు. కశ్యప ప్రజాపతికి కద్రువ అనేటువంటి భార్య వల్ల 1000 మంది సర్పాలు పుట్టారు, మనం చెప్పుకున్నాం. వాళ్లలో పెద్దవాడు అనంతుడు, రెండోవాడు వాసుకి, తక్షకుడు, శంఖుడు, కర్కోటకుడు, ఇలా పేర్లున్నాయి. ఐరావతుడు, ధృతరాష్ట్రుడు, వీళ్ళంతా పుట్టినప్పటి నుంచి విపరీతమైనటువంటి వ్యగ్రతతోటి మహాబలవంతులు కావటం వల్ల కనిపించిన వాళ్ళందరినీ కాటేస్తూ చంపేస్తూ భయభ్రాంతులను చేస్తూ ఉన్నారు. అప్పుడు దేవతలు మునులు అందరూ కూడా బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి వేడుకున్నారు. ఆయన కోపం వచ్చింది. అన్నాడు, ఈ నాగులందరూ కూడా తల్లి యొక్క శాపానికి గురై నశించిపోతారు అని శపించాడు. అప్పుడు వాసుకి మొదలైనటువంటి నాగులంతా బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి వినమ్రులై నమస్కరించి, ఓ విధాత, మమ్మల్ని మీరే సృష్టించారు కదా, అలా సృష్టికర్త అయినటువంటి మీరు మాకు ఈ విధంగా శాపం పెట్టడం న్యాయంగా ఉందా అని వేడుకున్నారు. విషయుక్తంగా పుట్టినంత మాత్రాన మీరందరినీ కాటు వేసి చంపేస్తారా? తప్పు కాదా? నిష్కారణంగా ఏ ప్రాణిని హింసించకూడదు. ఇంత చిన్న విషయం మీకు తెలియదా? కాబట్టి గరుడ మంత్రం చదివే వాళ్ళని, ఔషధాన్ని సేవించినటువంటి వాళ్ళని తప్పించుకు తిరగండి. అలాగే దేవతా విహంగ గణాలకి జ్ఞాతులైనటువంటి మీరు మీ స్థాన గౌరవాలను నిలబెట్టుకోండి అన్నారు. చూసారా? అంటే వాళ్ళ తమ్ముడే గరుత్మంతుడు, పక్షి జాతి వాడు, జాగ్రత్తగా ఉండండి అన్నాడు. అంతేకాదు, వాయుభక్షకులై సాధుజీవులుగా మారండి, మీ నాగులంతా అతల వితల పాతాళంలో నివాసం చేయండి అని బ్రహ్మ శాసించాడు. అప్పుడు వాళ్ళంతా బ్రహ్మదేవుడి యొక్క ఆజ్ఞను శిరసావహించారు. ఆ తరువాత ఈ దేవతా గణమంతా నాగులను ప్రశంసించారు. భూలోకవాసులంతా ప్రార్థనలు చేశారు ఈ నాగదేవతలకి. దివ్య ప్రభావ సంపన్నమైనటువంటి నాగజాతికి కృతజ్ఞతాపూర్వకంగా నాగులకి జన్మదినమైనటువంటి నాగపంచమి రోజున వాళ్ళని పూజ చేయటం మొదలుపెట్టారు. అంటే కద్రువకి ఈ 1000 మంది సర్పాలు పుట్టినటువంటి రోజు నాగపంచమి. వేదకాలం నుంచి మనం ఈ శ్రావణ మాసంలో వచ్చేటటువంటి పంచమి తిథి ఈ పండగ జరుపుకుంటూ ఉన్నాం. మనం ఇందాక చెప్పుకున్నట్టు పుట్టలో ఆవు పాలు పోయటం, వడపప్పు, చలిమిడి, అరటిపళ్ళు, కోడిగుడ్లు ఇవన్నీ అక్కడ నైవేద్యంగా పెడుతూ ఉన్నాం. పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పిన కథ ఒకటి పురాణాల్లో ఉన్నది. పరమేశ్వరుడు చెప్పాడు, ఓ పార్వతి, శ్రావణ మాసం శుక్లపక్ష పంచమి రోజు నాగారాధన చేయటం అనేది అత్యంత శ్రేష్టం. ఈ నాగపంచమి రోజు ఎవడైతే వాళ్ళ ద్వారాలకి ఇరువైపులా ఆవు పేడతోటి ఈ పాము యొక్క చిత్రపటాలను గీయటం, ఆవు పేడతోని లేకపోతే ఈ గంధం, పసుపు వీటితోటి పూజ చేస్తారో వాళ్ళందరికీ శుభప్రదం అవుతుంది. చతుర్థి రోజున ఉపవాస వ్రతాన్ని ఆచరించి పంచమి రోజున
బంగారము, వెండి, మట్టితో కానీ వాళ్ళ తాహతుకు అనుసరించి 5 పడగల పాముని చేయించుకోవాలి. 5 పడగలు ఉండాలి. లేదంటే పసుపు, చందనంతో కానీ 7 తలల పాము చిత్రపటం కానీ గీచి ఆ రూపాలకి జాజి పూలు, సంపెంగ పూలు, గన్నేరు మొదలైన పుష్పాలతోటి పూజ చేయాలి. పాయసము, పాలు నివేదించాలి. ఇది పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పాడు అని మనకు పురాణాలు చెబుతున్నాయి. ఇదే విధంగా కార్తీక మాసంలో వచ్చేటటువంటి శుక్లపక్ష పంచమి రోజు కూడా నాగపంచమి జరుపుకునే సంప్రదాయం ఉందండి. చవితి రోజు నాగుల చవితి, పంచమి రోజు నాగపంచమి. అందువల్ల శ్రావణ మాసంలో వచ్చే నాగపంచమి రోజున కూడా నాగదేవతను పూజించాలి. అలాగే ఉపవాస వ్రతాన్ని ప్రారంభించాలి ముందు రోజే. గరుడ పంచమిగా పిలువబడేటటువంటి ఈ నాగపంచమి రోజున సూర్యోదయానికి ముందే లేచి శుచిగా స్నానం చేయాలి, ఇంటిని శుభ్రం చేసుకోవాలి. మన ఇంటి గడపకి పూలతోటి తోరణాలు ఇవన్నీ కట్టుకొని అలంకరించుకొని నాగదేవత యొక్క ప్రతిమను నెయ్యితోటి పాలతోటి అభిషేకం చేసుకొని పెరుగును నైవేద్యంగా పెట్టాలి. పూజ అయిన తర్వాత ఒక బ్రాహ్మణుడికి తాంబూలం, దక్షిణ, పానకం, వడపప్పుతో సహా ఈ నాగ ప్రతిమను దానంగా ఇచ్చేసేయాలి. నాగపంచమి రోజంతా ఉపవాసం చేసి రాత్రిపూట జాగరణ చేయాలి. ఈ విధంగా చేసిన వాళ్ళకి నాగరాజు అనుగ్రహిస్తాడని పురాణం చెబుతోంది. అంతేకాదు సర్వ పాపాల నుంచి వాళ్ళు విముక్తి పొందుతారు. వాళ్ళ జీవితంలో సర్పభయం ఉండదు, విషభయం ఉండదు. ఈ నాగపంచమి వ్రతానికి ఒక కథ ఉందండి. పూర్వం ధనవంతురాలైనటువంటి ఒక గృహిణి ఉండేది. ప్రతిరోజు అనేక పాములు వచ్చి తనను కాటు వేస్తున్నట్టు ఆమె కల్లో వస్తూ ఉండేది. దాంతో ఆమెకి భయం పుట్టింది. ఒక రోజున వారి యొక్క కులగురువు అయినటువంటి మహానుభావుడు వాళ్ళ ఇంటికి వచ్చాడు. ఆయనతోటి ఈ దీనగాథంతా మొరపెట్టుకుంది. ఆయన విని, అమ్మా, నువ్వు గత జన్మలో పుట్టలో పాలు పోసే వాళ్ళని ఎగతాళి చేశావు, అందువల్ల నీకు ఈ జన్మలో ఈ జాడ్యం సంక్రమించింది, నీకు ఈ పీడకలలు వస్తున్నాయి, అందుకని నీకు నిద్ర పట్టట్లేదు అని చెప్పి నివారణ కోసం నాగపంచమి నోము నోచుకోమని, తద్వారా పాముల యొక్క భయం తొలగిపోతుందని, దుస్వప్నాలు రావని చెప్పారు. గురువు చెప్పినట్లుగా ఆమె ఆ వ్రతాన్ని చేసుకొని స్వప్నాల భయం నుంచి విముక్తురాలైంది. నాగపంచమి వ్రత కథల్లో ఇదొకటండి. ఈ కథ వెనుక ఒక సామాజికమైనటువంటి హితవు కూడా కనిపిస్తుంది. ఇతరులకు ఎవ్వరికి ఇబ్బంది కలగనటువంటి విధంగా ఎవరైనా తన కుటుంబ ఆచారాన్ని తాను పాటిస్తున్నట్లయితే వాళ్ళని మనం పరిహాసం చేయకూడదు. నువ్వు చేయకపోయినా పర్వాలా, చేసే వాళ్ళని అడ్డం కొట్టడం, ఎగతాళి చేయటం ఇది మంచిది కాదు. ఈ నాగపూజ వెనుక యోగపరమైనటువంటి అంతరార్థం కూడా ఉందండి. మనం చెప్పుకున్నాం ఇందాక. మన వెన్నెముకకు అడుగు భాగంలో మూలాధార చక్రం ఉంటుంది. ఆ చక్రంలో కుండలిని శక్తి ఇమిడి ఉంటుంది. అదే నాగదేవత ధ్యానం. ఆ కుండలిని కదిలించి సహస్రార కమలం దాకా తీసుకొని వెళ్ళగలిగినట్లయితే ఆ మానవుడు మహనీయుడవుతాడు. ఇది నాగశక్తి అండి. ఈ నాగపంచమి నోము పూర్వకాలంలో ఒకానొక గ్రామంలో ఒక శ్రీమంతురాలు ధనగర్వంతో అహంకారంతో విర్రవీగుతూ ఉండేటటువంటి ఆమె ఉన్నది. పెద్దల పట్ల విధేయత లేదు ఆమెకి. కానీ అదే గ్రామంలో మరొక ఆమె ఉన్నది. ఆమెకి ధనగర్వం లేదు, అహంకారం లేదు, చక్కటి సుగుణాలు కలిగింది, విద్యా వినయ వివేక సంపన్నురాలు, గొప్ప సౌజన్యురాలు, పెద్దల పట్ల వినయ విధేయతలతోటి ఉంటుంది, పనివాళ్ల మీద కరుణ చూపిస్తుంది, దయ చూపిస్తుంది, సానుభూతి చూపిస్తుంది. అటువంటి సద్గుణాలతో అలరారేటువంటి ఒక ఆమె ఉన్నది. ఈ సుగుణవతికి ఒక తీరని బాధ ఉంది. చెవిలో ఎప్పుడు చీముగారుతూ ఉండేది. మనకు కూడా కొంతమంది పిల్లల్లో ఉండేది. మా చిన్నతనాల్లో రాత్రులందు కల్లో పాములు కనపడేవి, కాటేస్తున్నట్టు, కాటేయబోతున్నట్టు. ఇందువల్ల ఆమె మనస్సులో ఎంతో కలవరపడేది.
ఎన్ని పూజలు చేయించినా, ఎన్ని శాంతులు చేయించినా కళ్ళలో పాములు కనపడటం, కాటు వేయడం తగ్గటం లేదు. అలాగే చెవులో నుంచి చీము తగ్గటం లేదు. ఆమె తనకు కనిపించిన వాళ్ళందరికీ తన బాధలు చెప్పుకొని తరుణోపాయం చెప్పమని వేడుకుంటూ ఉండేది. ఒకనాడు ఆమె అదృష్ట కొద్దీ ఒక సన్యాసి వాళ్ళ ఊరు వచ్చాడు. ఆ సాధువు గారు త్రికాలజ్ఞుడని విని ఆయన దగ్గరకు వెళ్ళింది. తన ఇంటికి పాదపూజకి పిలిచింది. అతిథి మర్యాదలు, పాదపూజలు, ఆ తర్వాత చక్కగా స్వామివారికి నివేదన ఇవన్నీ పెట్టిన తర్వాత తన బాధలన్నీ చెప్పింది. అవి తొలగే మార్గం చెప్పమని వేడుకుంది. అందుకు ఆ సాధువు అన్నాడు, ఆలోచించాడు బాగా, దివ్య దృష్టితో చూశాడు. అమ్మా, ఇది నీకు దోషం వల్ల కలిగింది. ఏం చేసినా నాగేంద్రుడి యొక్క అనుగ్రహం నీకు సిద్ధించడం లేదు అంటే దానికి ఉన్న కారణం నీ వ్యాధి, నీ భయాందోళనలు తొలగిపోవాలన్నదే నీకు లక్ష్యంగా గనక చేసుకుంటే నువ్వు సుస్థిరమైన భక్తితోటి నాగదేవతను ఆరాధించి అప్పుడు నీవు ఫలితాన్ని పొందుతావు. గత నువ్వు చేసేవాళ్ళని కూడా ఎగతాళి చేసావు. చూసారా, నువ్వు పూజ చేయలేదు, నాగపూజ చేసేవాళ్ళని ఎగతాళి చేసావు, చులకనగా చూసావు. ఇది నువ్వు చేసిన మహాపరాధం. నాగేంద్రుడు దయామయుడమ్మ, తనను నమ్మి కొలిచిన వాళ్ళను ఉద్ధరించేటటువంటి వాడు. కాబట్టి నీ విషయం ఇది. కాబట్టి భగవంతుడి పట్ల, ఆ నాగదేవత పట్ల విశ్వాసం పెట్టుకొని నాగపంచమి నోము నోచుకున్నట్లయితే నీ బాధలన్నీ తొలగిపోతాయి, నీ చెవు కూడా చీము గారటం ఆగిపోతుంది అని ఆ వ్రత విధానాన్ని, నియమాల గురించి చెప్పి వెళ్ళిపోయాడు. ఆ సాధువు ఉపదేశించినటువంటి వ్రత విధాన క్రమాన్ని ఎంతో భక్తి శ్రద్ధతోటి ఆమె నోచుకున్నది. ఆ వ్రత ప్రభావం వల్ల ఆమెకు దుస్వప్నాలు పోయి, చెవు కూడా శుభ్రపడి బాగా ఆరోగ్యం కుదుటపడింది. ఇక ఉద్యాపన అంటే ఏంటి? శ్రావణ మాసంలో శుక్ల పంచమి నాడు చేయవలసిన నోమనుకున్నాగా, ఆ రోజు అభ్యంగన స్నానం చేసి ఏకాగ్రతతోటి శుచితోటి నాగేంద్రుడిని ఆరాధించి నాగేంద్రుడి యొక్క వెండి విగ్రహం చేయించుకొని పాలు, పానకం, వడపప్పు అన్ని నైవేద్యం పెట్టి ఆ తరువాత ఒక సద్బ్రాహ్మణుడికి దాన్ని దానం చేయాలి. ఇదే. అలాగే శరీరం పడిపోకుండా ఉన్నంత ఆహారం తీసుకొని జాగరణ చేయాలి. కాబట్టి ఈ విధంగా ఎవరైతే గనక చేస్తారో వాళ్ళందరికీ కూడా చక్కటి ఫలితాలు కలిగి ఆనందపడతారు. అయితే ఈ విషయంలో కొన్ని విమర్శలు ఉన్నాయండి. కొంతమంది కుహనా మేధావులు ఉన్నారు కదా, వాళ్ళు మాట్లాడుతుంటారు, అసలు పుట్టలో పాలు పోస్తే పిల్లలు ఎలా పుడతారు? ఇది పుట్టలో పాలు పోస్తే నాగదోషం ఎందుకు జరుగుతుంది? అసలు పాము పుట్టే పెట్టదు కదా, చెదలు పెడతాయి, చీమలు పెడతాయి. వాటిలో ఈ పాములు చేరుకొని వానాకాలంలో తమ గుడ్లు పెట్టి వాటిని పిల్లలు అయిన తర్వాత వేరే చోటకి వెళ్ళిపోతాయి. ఈ చెదపురుగు పుట్ట పెట్టేటప్పుడు దాని నోటిలోంచి ఒక ద్రవం వస్తుంది. ఆ ద్రవం మెత్తటి మట్టిలో కలిసి అది కాస్త గట్టి పడుతుందండి. ఎంత గట్టి పడుతుంది అంటే వానలు వచ్చినా కూడా ఆ మట్టి కరగదు. ఈ మెత్తటి మట్టిలో రాయి రప్పలు ఉండవండి. ఇదే దీని విశిష్టత. వానాకాలంలో ఈ పుట్టల్లో సంచరించే పాముల నుండి విడుదలయ్యేటటువంటి రేతస్సు, రజస్సు ఈ మట్టిలో కలుస్తాయి. పాము గుడ్లు పెట్టి అది పిల్లల్ని చేయదు. ఎండవేడిగా అవే పిల్లలు అవుతాయి. అది పొదిగే లక్షణం లేదు కదా దానికి. ఇది ప్రకృతి నియమం. ఈ మట్టిలో కలిసినటువంటి ఈ పదార్థాలు మనము పోసేటటువంటి పాలు, తేనె మొదలైనటువంటి సువాసనలు వెదజల్లుతాయిగా. ఆ వాసన వల్ల మన శరీరంలో హార్మోన్లు ఉత్పత్తి అవుతాయి. అవి పిల్లలు పుట్టడానికి దోహదం చేస్తాయి. ఇది శాస్త్రీయత. ఇది పరిశీలించి చూడవలసిన విషయమే కాదు కదా. ఆయుర్వేద శాస్త్రంలో నాగుపాము కుసుబంలో, కుసుబం అంటే కుబుసం అంటాం, కుసం అంటాం, అందులో అరటిపండు కలిపి ఒక మందుగా వాడటం కూడా ఉందండి ఆయుర్వేదంలో. మనం కాదు, దాంట్లో నిష్ణాతుడైనటువంటి డాక్టర్ ఇవ్వాలి. ఇది ప్రయోగశాలలో పరిశీలించవలసిన విషయమేనా. అలాగే చర్మ రోగాలు నయం చేయటంలో కూడా ఈ మట్టి ఎంతో ఉపయోగపడుతుంది. ఏది? చెద పురుగులు చేసిన మట్టి.
ప్రత్యేకంగా నాగరు అనేటువంటి చర్మ వ్యాధికి ఇది ప్రకృతి చికిత్సలో ఒప్పుకున్నటువంటి విషయమేనండి. రావి చెట్టు కింద ప్రతిష్ఠింపబడిన విగ్రహానికి కూడా పూజలు చేస్తుంటారు మన వాళ్ళు. ఆయుర్వేద శాస్త్రంలో గర్భం నిలవకపోతే ఈ రావి చెట్టు వేరుతో తయారు చేసిన మందులు వాడతారు. అంతేకాకుండా ఈ వృక్షం, ఈ రావి చెట్టు అరుణోదయ కాలంలో దాని వేళ్ల నుండి ఘనీభూతమైనటువంటి ఆమ్లజనకాలను విడుదల చేస్తాయి. దీనిని ఓజోన్స్ అని పిలుస్తారు. ఈ ఓజోన్స్ మనోహరమైనటువంటి వాసన కలిగి ఉంటుంది. అది మానవుడి యొక్క ఆరోగ్యం, స్త్రీల మీద మంచి ప్రభావం కూడా చూపిస్తాయి. ఇక నాగప్రతిష్ఠ, అందువల్ల రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయటం అనేది 40 రోజులు చెయ్యాలి. ఉదయం పూట చేయాలి. అలాగే రావి చెట్టును ఆలింగనం చేసుకోవాలి. తద్వారా స్త్రీలకు ఉండేటటువంటి జననేంద్రియ దోషాలు తొలగి, ఆ గర్భాశయ దోషాలు తొలగిపోయి గర్భం ధరించడానికి సహాయకారి అవుతుంది అని చెప్తున్నారు ఆయుర్వేదంలో. అందుకనే నాగ ప్రతిమని శాస్త్రోక్తంగా రావి చెట్టు యొక్క మొదల్లో ప్రతిష్ఠ చేస్తారు. ఆ ప్రతిష్ఠ చేసే సమయంలో పంచరత్నాలు, పంచ పల్లవాలు, నవధాన్యాలు, అలాగే గోపంచకాలు వీటన్నిటితో కలిపి ప్రతిష్ఠ చేస్తారు. నాగ ప్రతిమ చేసినటువంటి రాయి ఉంటుంది చూసారా, అది పురుష జాతి దై ఉండాలి అంటున్నారు. అది శిల్పులకు మాత్రమే తెలుస్తుంది. రత్నాల ద్వారా చెట్టు నుండి విస్తరించబడినటువంటి ఓజోన్స్ శిలా ముఖాంతరంగా మానవుడి యొక్క శరీరం మీద ప్రభావం చూపిస్తాయి. అంటే ఆ రత్నాలు కింద వేసి పైన కూడా విగ్రహం పెడతాం. అందువల్ల నాగపంచమి రోజు ఈ నియమాలు మన వాళ్ళు పెట్టారు, మన పెద్దలు. వీటిని తెలిసి ఆచరించినా తెలియకుండా ఆచరించినా మంచి ఫలితాలు తప్పకుండా పొందొచ్చు. ఒక డాక్టర్ గారు మనకు మందు రాసిస్తాడు. ఆ మందులో ఏముందో తెలియాల్సిన పని నీకు లేదుగా. ఆ మందు వాడితే నీకు రోగం తగ్గుతున్నది కదా. అదేవిధంగా ఇవన్నీ మన పురాణాలు, మన ఋషులు, మన ఆయుర్వేద శాస్త్రవేత్తలు ప్రతిపాదించినటువంటి, నిరూపింపబడినటువంటి సత్యాలండి. వాటిని మనం కొట్టిపారేస్తే మన హైందవ ధర్మం ఏ విధంగా పరిఢవిల్లుతుంది? ఇవన్నీ మూఢనమ్మకాలు కాదు. ప్రతి దానికి ఒక శాస్త్రీయ కారణం ఉంటుంది. కాకపోతే దాన్ని మనం అన్వేషించి తెలుసుకునే ప్రయత్నం చేయాలి అని మీతో మనవి చేసుకుంటూ, ఈ నాగపంచమి రోజున చక్కగా అందరూ పూజలు చేసుకొని తరించెదరుగాక. స్వస్తి సర్వేష్. మన కార్యక్రమాన్ని నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మన ఛానల్కి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించండి.